హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి, ఆ రోజు తోర పూజ ఎలా చేయాలి, తోరాన్ని ఎలా తయారు చేయాలి, కలశ స్థాపన ఎలా చేయాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ముత్తైదువులకి వాయనం ఎలా ఇవ్వాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. భక్తితో వేడుకుంటే వరాలనందించే తల్లి వరలక్ష్మీదేవి. వరలక్ష్మీదేవిని ఆరాధించే వ్రతమే అండి ఈ వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు నిష్టలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలండి. ఈ వరలక్ష్మి వ్రతం చాలా మంగళకరమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలైతే కలుగుతాయండి. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు వేకువజామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పాదపద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ మరియు పువ్వులతో ముగ్గులను అలంకరించాలి. తలస్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడపలను పసుపు కుంకుమలతో, గుమ్మాలను తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్యం దిక్కున పూజిస్తే చాలా మంచిదండి. ఇంటి ఈశాన్య భాగాన పూజించడం వీలు కాకపోతే మీ పూజా మందిరంలోనే పూజ చేసుకోండి. మీరు పూజ చేసే స్థలంలో ముగ్గు వేసి ఆ ముగ్గుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ ముగ్గు మీద ఒక పీఠంను ఉంచాలి. ఆ పీఠం మీద బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ పీఠం మీద ఒక వస్త్రాన్ని పరచాలి. ఆ వస్త్రం మీద లక్ష్మీ అమ్మవారి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి. అమ్మవారికి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. తర్వాత అమ్మవారి ముందు 3 పిడికిళ్ళ బియ్యం పోసి దాని మీద కలుషాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే కామాక్షి దీపం ఉన్నవారు కామాక్షి దీపం పెట్టుకోండి. దీపారాధన కుందులలో నెయ్యి గాని నూనె గాని పోసి వెలిగించాలి. ఈ దీపాలు నిండుకోకుండా చూసుకోవాలండి. అలాగే పీఠం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టుకోవాలి. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం లేకుంటే పసుపు గౌరమ్మను చేసి పూజ చేసుకోవచ్చండి. తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీ దగ్గర గణపతి విగ్రహం లేకుంటే పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలండి. తర్వాత పూజా సామాగ్రిని, నైవేద్యాలను, అమ్మవారికి ఇచ్చే తాంబూలాన్ని, ముత్తైదువులకు ఇచ్చే తాంబూలాన్ని పూజా స్థలంలో పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారి మెడలో పుస్తల తాళి ఉంటే అది వేసుకోండి. అది లేకుంటే పసుపు కొమ్మును వేయాలి. అలాగే అమ్మవారి మెడలో లక్ష్మీ కాసును వరలక్ష్మి వ్రతం రోజు వేయాలండి. తర్వాత ఇలా పూజా స్థలంలో అన్నింటినీ ఏర్పాటు చేసుకుని పూజను మొదలు పెట్టుకోవాలి. దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలపైన అక్షంతలు గాని కుంకుమను గాని వేసి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతిని ధ్యాన శ్లోకంతో పీఠం మీదికి ఆహ్వానించాలి. కలశ పూజ చేయాలి. కలశ పూజ చేసిన తర్వాత కలశంలోని నీటిని దేవుడి ఫోటోల పైన, పూజా సామాగ్రి పైన చల్లాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి షోడశోపచార పూజ చేయాలి. గణపతిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. తర్వాత ఆచమనీయం చేయాలి. స్నానం సమర్పయామి అంటూ పంచపాత్రలోని నీటిని ఉద్దరణితో తీసుకొని స్నానం చేపించాలి. వస్త్రయజ్ఞం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. వస్త్రాలు లేకుంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు ఆభరణాలను గణపతికి సమర్పించాలి. ఇక్కడ గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పువ్వులతో గాని అక్షింతలతో గాని పూజ చేయాలి.
గణపతి యొక్క 108 నామాలు చదవడం రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ పూజ చేయాలి. తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి. దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి. తర్వాత అక్షంతలు వేసి నమస్కారం చేయాలి. నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించాలి. తర్వాత నైవేద్యం పైన నీటిని చల్లాలి. తాంబూలం సమర్పయామి అంటూ గణపతికి తమలాపాకును సమర్పించాలి. నీరాజనం సమర్పయామి అంటూ కర్పూర హారతిని ఇవ్వాలి. తర్వాత మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని ఇచ్చి ఆ మంగళహారతి చుట్టూ ఉద్దరితో నీటిని తిప్పి గణపతికి చూపించి తర్వాత మనం నమస్కారం చేసుకోవాలి. మంత్రపుష్పం సమర్పయామి అంటూ పువ్వులను అక్షంతలను గణపతి పాదాల దగ్గర వేయాలి. ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణులను పూజించాలి. లక్ష్మీనారాయణులకు షోడశోపచార పూజ చేయాలి. మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము కాబట్టి అమ్మవారిని ఒకరినే పూజిస్తే సరిపోతుంది అనుకోవద్దండి. అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించాలి. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉంటుంది కాబట్టి ఇద్దరిని కలిపి పూజించాలండి. ముందుగా లక్ష్మీనారాయణులు ఇద్దరిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. అస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలను సమర్పించాలి. తర్వాత ఆచమనీయం సమర్పయామి అంటూ ఉద్దర్నితో నీటిని సమర్పించాలి. స్నానం సమర్పయామి అంటూ ఉద్దర్నితో నీటిని చల్లాలి. వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాలని సమర్పించాలి. వస్త్రాలు లేకుంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు ఆభరణాలతో స్వామి అమ్మవార్లని అలంకరించాలి. ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే లక్ష్మీనారాయణులకు చెప్పుకొని లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టకం, విష్ణు సహస్రనామం వంటి శ్లోకాలను చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ పువ్వులు, అక్షింతలు, లక్ష్మి గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులతో పూజ చేయాలి. అలాగే కలశంలో ఉన్న అమ్మవారిని కూడా అష్టోత్తర శతనామావళితో పూజించాలి. స్వామి అమ్మవార్ల పూజ పూర్తయిన తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి. దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి. నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించాలి. నైవేద్యంగా వడపప్పు, పానకం, పాయసం, పులిహోర, శనగలనైతే ఈరోజు తప్పకుండా నైవేద్యంగా నివేదించాలి. వీటితో పాటుగా ఏవైనా పండ్లను కూడా నైవేద్యంగా నివేదించాలి. నైవేద్యం నివేదించిన తర్వాత నైవేద్యం పైన నీటిని చల్లాలి. తర్వాత కొబ్బరికాయను కొట్టి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా నివేదించాలి. నీరాజనం దర్శయామి అంటూ కర్పూర హారతిని ఇవ్వాలి. మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని కూడా ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఉద్దర్నితో నీటిని హారతి చుట్టూ తిప్పి హారతిని స్వామి అమ్మవార్లకు చూపించి మనం కూడా తీసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ స్వామి అమ్మవార్లకి 2 తమలాపాకులు వక్కలను సమర్పించాలి. చేతిలో కొన్ని అక్షంతలు పువ్వులను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ అక్షంతలు పువ్వులను స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేయాలి. తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత తోర పూజ చేయాలి. తోర పూజ ఎలా చేయాలంటే ముందుగా ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఆ దారానికి 9 వరుసలు వేయాలి. ఆ 9 వరుసల దారానికి పసుపు మొత్తం నిండుగా రాయాలి. పసుపును దారానికి నిండుగా రాసిన తర్వాత 9 పువ్వులను తీసుకొని 9 ముడులు వేస్తూ అది ఎలా అంటే ఒక్కొక్క ముడికి ఒక పువ్వు చొప్పున పెట్టి ఇలా 9 పువ్వులు పెట్టి 9 ముడులు వేయాలి. మొత్తం మనం 3 తోరాలను తయారు చేసుకోవాలి. ఒకటి పూజ చేసే వాళ్ళు కట్టుకోవాలి, రెండవది అమ్మవారికి కట్టాలి, మూడవది ముత్తైదువుకు కట్టడానికండి. వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇచ్చేటప్పుడు అందులో పెద్ద ముత్తైదువు వాయనంలో పెట్టి ఇస్తే చాలా మంచి జరుగుతుందండి. 3 తోరాలు తయారు చేసిన తర్వాత ఒక్కొక్క ముడి దగ్గర కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేయాలి.
ముందుగా అమ్మవారి దగ్గర ఒక తోరాన్ని పెట్టి ఆ తోరానికి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేస్తూ 9 మంత్రాలను చదువుకోవాలి. ఈ తోరంలో వేసిన ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. అవి ఏమిటంటే, మొదటి ముడికి కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రెండవ ముడికి రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనిన్యై నమః చతుర్గ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠిమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమి గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై నమః అష్టమి గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇలా 9 ముడుల దగ్గర పూజ చేస్తూ 9 మంత్రాలను చదవాలి. ఈ పూజ పూర్తయిన తర్వాత తోరాన్ని మీ కుడి చేతికి మీ భర్తతో కట్టించుకుంటే చాలా మంచిదండి. ఈ తోరం కట్టుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదువుతూ తోరాన్ని కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున వ్రతకథను చదివేటప్పుడు తప్పకుండా ఈ తోరం మీ చేతికి ఉండాలండి. తోర పూజ చేసిన తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వాలి. అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు అనుకుంటూ అమ్మవారికి ఇచ్చి పక్కన పెట్టాలి. ఇలా అమ్మవారికి అన్ని సమర్పించిన తర్వాత చేతిలో కొన్ని అక్షింతలను తీసుకొని క్షమామంత్రం చెప్పుకొని పూజలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించమని వేడుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలను వేయాలి. ఇలా పూజ పూర్తయిన తర్వాత వ్రతకథనైతే తప్పకుండా చదవాలి. వ్రతకథను చదవడం రానివారు విన్నా కూడా పర్వాలేదండి. వ్రతకథ విన్న తర్వాత అక్షింతలను అమ్మవారికి సమర్పించాలి. తర్వాత తీర్థ ప్రసాదాలను మనం తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత భర్తతో బొట్టు పెట్టించుకొని భర్త కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. తర్వాత 5 లేదా 9 మంది, ఇలా మీకు ఎంతమంది వీలైతే అంతమంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి. ఆ వాయనంలో ఏమి ఉండాలంటే 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, పువ్వులు, శనిగలు, గాజులు, పసుపు, కుంకుమ, పోకలు, వక్కలు. ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలండి. శుభ్రమైన స్థలంలో నిద్రించాలి. అలాగే సాయంత్రం మళ్ళీ అమ్మవారిని పూజించాలి. దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి. నూనె అయిపోతే మళ్ళీ నూనె పోసి దీపాలు ఎప్పుడు వెలిగేలా చూసుకుంటే చాలా మంచిది. తర్వాత మరుసటి రోజు ఉదయం 9 గంటల లోపే ఇంటిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి అమ్మవారికి దీపారాధన చేసి ఉప్పు వేయకుండా చేసిన పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి మంగళహారతి ఇవ్వాలి. తర్వాత గణపతిని 3 సార్లు తూర్పు వైపుకు కదపాలి. తర్వాత కలశాన్ని కూడా 3 సార్లు కదపాలి. తర్వాత పీటని, అమ్మవారి ఫోటోని కూడా 3 సార్లు కుడివైపుకు కదపాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి అమ్మవారిని ఎలా ఆరాధించాలి, తోర పూజ ఎలా చేయాలి, తోరాన్ని ఎలా తయారు చేయాలి, కలుష స్థాపన ఎలా చేయాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ముత్తైదువులకి వాయనం ఎలా ఇవ్వాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.